ప్రపంచ జనాభా ప్రతిరోజు పెరిగిపోతుంది. ప్రతి గంటలో వేల మంది జన్మిస్తున్నారు. వేల మంది మరణిస్తున్నారు. కానీ వీరిలో అనేకులు కేవలం భౌతిక జన్మను మాత్రమే అనుభవిస్తున్నారు. నీవు రెండవసారి జన్మించగలవని నీకు తెలుసా? నిజం. ఈ ధ్యానం కోసం నేను ఉపయోగిస్తున్న లేఖనం ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతుంది. ఒక రాత్రి ఒక యూదుల నాయకుడు యేసు వద్దకు రాగా వారు సంభాషించుకున్నారు. ఈ యూదుల నాయకుని మనసులో ఒక ఆలోచన ఉంది. దాన్ని స్పష్టం చేసుకోవాలని అతడు ఆశించాడు. మరింత సమాచారం పొందాలని అతడు కోరుకున్నాడు. కాబట్టి అతడు యేసుతో మాట్లాడడానికి వచ్చాడు. ఈ వృత్తాంతం యోహాను సువార్త 3వ అధ్యాయం 1-13 వచనాలలో ఉంది. ఒకడు కొత్తగా జన్మించాలి అని యేసు నికోదేముతో చెప్పడం మీరు గమనించారా? నికోదేముతో జరిగిన ఈ సంభాషణలో మీరు కూడా రెండవసారి జన్మించిన అనుభవాన్ని పొందినట్లు అవసరమైన దశలను నేను మీకు చూపిస్తాను. అది సాధ్యమే. ఎలా సాధ్యమో తెలుసుకోవాలనుకుంటున్నారా? మొదటి దశ ధృవీకరణ. ఇక్కడ ఒక పండితుడు యూదుల మధ్య నాయకుడైన వాడు యేసు దగ్గరకు వచ్చాడు. అతడు యేసు వద్దకు వచ్చి ఒక అనుకూలమైన ధృవీకరణ చేశాడు. నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడివని మేమెరుగుదుము అని అతడు చెప్పాడు. నికోదేము చెప్పింది చాలా యోగ్యమైన గ్రహింపు. యేసు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. దానిలో ఎలాంటి ప్రశ్న ఉత్పన్నం కాదు. ఆయన దేవుని నుండి వచ్చిన బోధకుడు. తరువాత నికోదేము మరింత ముందుకు వెళ్ళాడు. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేస్తున్న సూచక క్రియలు ఎవడూ చేయలేడు అని అతడు అన్నాడు. అంటే యేసు దేవుని నుండి వచ్చిన బోధకుడు మాత్రమే కాదు గాని ఆయన అద్భుతాలు చేసేవాడని కూడా నికోదేము గుర్తిస్తున్నాడు. ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇది మొదటి దశ. యేసు సాధారణమైన వాడు కాదు. ఆయన ఒక అసాధారణమైన వ్యక్తి. ఆయన దేవుని నుండి వచ్చిన బోధకుడు, అద్భుతాలు చేసేవాడు. యేసు అంటే అది మాత్రమే కాదు కానీ నికోదేముకు అప్పటికే తెలిసిన విషయం అది. నా స్నేహితుడా, ఇదొక బ్రహ్మాండమైన ధృవీకరణ. రెండవ దిశ. యేసు నికోదేముకు ఒక దిశను చూపించాడు. ఒక స్థిరమైన వ్యాఖ్యతో ఆయన ఆరంభించాడు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని ఆయన అన్నాడు. యేసు నికోదేముతో మాట్లాడుతున్నప్పటికీ ఆయన కేవలం నికోదేముతో మాత్రమే ఈ మాట చెప్పడం లేదని గమనించాలని నేను కోరుతున్నాను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అనే సత్యాన్ని ఆయన చెప్పినప్పుడు ఏ మనిషైనా అనే భావంతో చెప్పాడు. అంటే నీవైనా నేనైనా అని. ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి అని దాని అర్థం. నీవు నీ జీవితంలోని ఏ దశలో ఉన్నప్పటికీ దాని భావం నీకు కూడా అని. ఇక్కడ ఒక యోధా పండితుడు, యూదుల అధికారి ఉన్నాడు. అతనికి యేసు చెప్తున్నాడు, నీవు తిరిగి జన్మించాలి. అది అతనికి అవసరం అయితే నాకు కూడా అవసరమని నేను ఒప్పుకుంటున్నాను. నీకు కూడా అది అవసరమని నేను చెప్పక తప్పదు. ఇది చాలా గంభీరమైన వ్యాఖ్య. అదెలా సాధ్యం అని నికోదేము ప్రశ్నించాడు. కాబట్టి అది అతనికి అయోమయంలో పడేసిన వ్యాఖ్య. ఒక వృద్ధునికి మరలా జన్మించడం సాధ్యమా? అదెలా సాధ్యమవుతుంది? ఎలా జరుగుతుంది? ముసలివాడు తిరిగి తన తల్లి గర్భంలోకి ప్రవేశించి మరలా జన్మిస్తాడా? యేసు చెప్పిన ఈ మాట నిజంగా అయోమయానికి గురిచేసేది. ఇక్కడ నికోదేమును అయోమయానికి గురిచేసింది నిన్ను కూడా అయోమయంలో పడేసిందేమో ఈ మాట. యేసు ప్రత్యక్షపరిచిన జవాబును గమనిద్దాం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడు అని ఆయన నికోదేముతో చెప్పాడు. కారణం ఏమిటంటే శరీరం మూలంగా పుట్టింది శరీరం, ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మ. ఒక ఆత్మీయ జన్మ ఉండాలని ఈ విషయం మనకు స్పష్టంగా చెబుతుంది. మనందరం శరీరంతో పుట్టామని తెలుసు. ఎందుకంటే మనం భౌతిక శరీరంతో ఉన్నాం. శరీరం శరీరాన్నే పుట్టిస్తుందనేది స్పష్టమైన విషయమే. ఆత్మయే ఆత్మను పుట్టిస్తుంది అనేది కూడా స్పష్టమే. ఇక్కడ యేసు వ్యక్తీకరించిన సత్యం చాలా లోతైనది, స్పష్టంగా ఉంది. నీవు నేను శరీరం ఆత్మ ఉన్న జీవులం. కేవలం శరీరం మాత్రమే కాదు కానీ శరీరం ఆత్మ ఉన్న జీవులం. మనం శరీరులమని చెప్పడానికి మన మానవ దేహాల్లో అనేకమైన రుజువులు ఉన్నాయి. మన చుట్టూ ఉన్నవారిలో మనం ఆత్మలమై ఉన్నాం అనడానికి కూడా అనేకమైన రుజువులు ఉన్నాయి. మీరు మరలా జన్మిస్తే లేక రెండవసారి జన్మిస్తే నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. ఆత్మ మూలంగా పుట్టింది ఆత్మయే. మీరు కొత్తగా జన్మించాలని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపోవద్దు అని యేసు చెప్పాడు.
మీరు రెండవసారి జన్మించగలరు. మూడవ దశ ముగింపు. యేసు ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చెప్పాడు. గాలి తనకిష్టమైన చోటికి విసురుతుంది అని ఆయన అన్నాడు. దాన్ని మీరు వినగలరు కానీ చూడలేరు. అసలు ఆ గాలిని ఏది సృష్టిస్తుందో కూడా మీకు తెలియదు. మన వాతావరణ శాఖ వారికి గాలిని గూర్చి ఏదైనా సిద్ధాంతం ఉంటే బాగుండు. కానీ గాలికి కారణం ఏమిటో, అది ఎక్కడి నుండి వస్తుందో, ఎక్కడికి వెళుతుందో వాళ్ళకి తెలియదు. మనం చేయగలిగినదంతా ఏమిటంటే అది వెళ్ళడం మనం అనుభవించవచ్చు. అది దాటి వెళితే ఏమి జరుగుతుందో చూడవచ్చు. దాని ప్రభావం దుమ్మి మీద లేక చెట్ల మీద ఎలా ఉంటుందో మాత్రమే చూడవచ్చు. కానీ గాలిని గూర్చి మనకు ఎక్కువగా తెలియదు. ఆత్మ మూలంగా పుట్టిన ప్రతి వాడు అలాగే ఉన్నాడు అని యేసు చెప్పాడు. దీని గురించి కొంత మర్మం ఉంది. బహుశా పరిష్కరించలేని మర్మం. ఆత్మ పనిచేస్తున్నాడని మాత్రమే మనకు తెలుసు. ఇవి ఎలా సాధ్యం అని నికోదేము ప్రశ్నించాడు. ఎందుకంటే అతని మనస్సు అతనికి అడ్డుపడింది. జీవితంలోని లోతైన అనుభవాలను పొందనీయకుండా చేసే మన స్నేహితుడైన నికోదేము లాంటి అనేక మంది ఉన్నారు. నిజమే, వారికి అతి ముఖ్యమైన జవాబు వారి మనసులను ఒప్పించగలిగేదే. కానీ మనం విశ్వసించడానికి ఒక చిత్తం కూడా ఉంది. భూ సంబంధమైన సంగతులు, పరసంబంధమైన విషయాలు అనేకం యేసు నికోదేముతో మాట్లాడడం కొనసాగించాడు. మేము ఎరిగిన సంగతే చెప్తున్నాము కానీ మా సాక్ష్యం మీరు అంగీకరించరు అని ఆయన అన్నాడు. నికోదేము మనసుకు తగినంత యేసు ఇచ్చాడు కానీ నికోదేము యేసు సాక్ష్యాన్ని స్వీకరించలేకపోవడానికి కారణం అతడు తన చిత్తాన్ని విశ్వాసంతో అభ్యసించకపోవడమే. భూసంబంధమైనవి పరసంబంధమైన వాటిని గూర్చి మనకు చెబుతాయి, నిజంగా చెబుతాయి. యేసు ఆ మాట చెప్పి దాన్ని స్పష్టం చేశాడు. భూసంబంధమైన వాటికి పరసంబంధమైన వాటికి ఒక అనుబంధం ఉంది. భూసంబంధమైనవి పరసంబంధమైన వాటిని గూర్చి చెబుతాయి. మనం శరీరుల భూసంబంధమైన శరీరం ద్వారా పుట్టిన వారము కాబట్టి మనం రెండవసారి ఆత్మ ద్వారా జన్మించి పరసంబంధమైన విషయాలతో అనుబంధంలోకి రాగలం. రెండవసారి జన్మించడం అంటే యేసు ఇతర ఏ మనుషుల కంటే అధికుడు అని తప్పక అంగీకరించాలి. ఆయన దేవుని నుండి వచ్చినవాడు. ఆత్మ ద్వారా జన్మించాలి అనే ఆయన నిర్దేశాన్ని నీవు తప్పక నమ్మాలి, స్వీకరించాలి. నీ చిత్తాన్ని నీవు ఆయనకు ఇచ్చేయాలి. ఆయనతో నీవు వాదించలేవు. నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. ఇప్పుడే ఆయనను ఎందుకు విశ్వసించవు? ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన దేవా, మీకు వందనాలయ్యా. మా మనసుల్ని మీకు ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా అంగీకరించి మిమ్మల్ని నమ్ముకుని మరి ఒక జన్మని పొందడానికి ప్రభువా మీరు మాకు అవకాశాన్ని దయచేయమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను.